నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కి చాలా డిమాండ్ పెరిగింది. ఎక్కడ మంచి వెహికల్స్ దొరుకుతున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్టికులర్ గా నాకు కనిపించిందే కాలాన్ ఇండస్ట్రీస్. ఏ మోడల్స్ ఉన్నాయి, ఎవరెవరికి అవి యూజ్ అవుతాయి, ఎలా యూజ్ చేయాలి, బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఎంత కాస్ట్, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు కాలాన్ ఇండస్ట్రీస్ ఎండి ఆళ్ళ సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. హైదరాబాద్ బేస్డ్ ఈవీ మ్యానుఫ్యాక్చరర్స్ మీరు. సో ఇప్పుడు ఉన్నటువంటి ఇండస్ట్రీలో అండి గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ వస్తుందని విన్నాను. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కూడా ఇవి. సో మీరు వన్ ఆఫ్ ద లీడింగ్ ఇండస్ట్రీస్ అని చెప్పుకోవచ్చు. సో అసలు మీ దగ్గర ఉన్నటువంటి మోడల్స్ ఏంటండి, ఎలాంటి వెహికల్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? మేడం, యాక్చువల్గా ఒక 1.5 year క్రితం మేము ఎలక్ట్రిక్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసే ముందు మార్కెట్ సర్వే కూడా చేసుకున్నాం. సో దాంట్లో మాకు తెలిసింది ఏంటంటే లోడర్ వెహికల్స్ బాగా మూవ్మెంట్ ఉంది. సో లోడర్ వెహికల్స్ సరైన మ్యానుఫ్యాక్చరర్స్ లేరు ఇండియాలో అని చెప్పేసి మాకు తెలిసింది. దాంతో మేము ముఖ్యంగా లోడర్ వెహికల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాం. లోడర్ వెహికల్స్ అంటే ఇప్పుడు ఫార్మర్స్ కానీ, స్ట్రీట్ వెండర్స్ కానీ, హాకర్స్ కానీ, లేకపోతే స్మాల్ బిజినెస్ వెండర్స్ కానీ వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా మేము డిజైన్ చేసాం అనమాట. ఇప్పుడు వాటికి వచ్చిన ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ కూడా స్కూటర్ వెహికల్స్, స్కూటర్ కైండ్ ఆఫ్ వెహికల్స్ అండి. ఈ స్కూటర్ కైండ్ ఆఫ్ వెహికల్స్ ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ 99% మ్యానుఫ్యాక్చర్స్ అందరూ కూడా స్కూటర్ కైండ్ ఆఫ్ వెహికల్స్ నే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. బట్ మాకేంటంటే ఒక డిఫరెంట్ గా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో లోడర్ కైండ్ ఆఫ్ వెహికల్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ దీంట్లో మేము ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వాటికి ఒక 7 వెహికల్స్ ని మోడల్ అప్రూవల్స్ తీసుకొని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇందులో ఒక 4 వెహికల్స్ లో స్పీడ్ వెహికల్స్, 3 వెహికల్స్ హై స్పీడ్ వెహికల్స్ అండి. ఈ 4 లో స్పీడ్ వెహికల్స్ ఒకటి మాత్రమే స్కూటర్, కతిమ 3 వెహికల్స్ లోడర్ వెహికల్స్ అనమాట. ఈలోడ్ 2.5 అని, ఈలోడ్ ఈలైట్ అని, ఈలోడ్ ప్లస్ అని. ఈలోడ్ ఈలైట్ వచ్చేసి 150 kgs వెయిట్ క్యారీ చేస్తుంది. ఈలోడ్ 2.5 అని చేసేసి అది 200 kgs వెయిట్ క్యారీ చేస్తుంది. ఇది ఈలోడ్ ప్లస్ అనేది ఆల్మోస్ట్ 250 to 300 kg వెయిట్ క్యారీ చేస్తుంది. సో అన్ని రకాల సెగ్మెంట్స్ ని, ఈవెన్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, పాల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, బేకరీ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. సో అన్ని రకాల సెగ్మెంట్స్ ని క్యాటర్ చేయాలి అన్న ఉద్దేశంతో మేము ఈ లోడర్ వెహికల్స్ ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అనమాట. అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అంటారు కదా సార్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైనా కూడా, అంటే మీ ప్రైస్ రేంజ్ ఏ విధంగా ఉంటుంది అసలు? పెట్రోల్ వెహికల్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా కన్వీనియంట్. ప్రైస్ విషయం అనే కాకుండా పొల్యూషన్ కానీ లేకపోతే మెయింటెనెన్స్ విషయంలో కానీ అవన్నీ ఉన్నాయి. బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో పొల్యూషన్ ఉండదు, ప్లస్ మెయింటెనెన్స్ ఆల్మోస్ట్ జీరో మెయింటెనెన్స్. సో దాంతో ఆల్మోస్ట్ మనకేంటంటే మెయింటెనెన్స్ విషయంలో కానీ క్యాపిటల్ విషయంలో కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా తక్కువగా ఉంటుంది. వాడకంలో చాలా కన్వీనియంట్ గా ఉంటుంది పబ్లిక్ అందరికి కూడా. మేజర్ బెనిఫిట్ పొల్యూషన్ ఫ్రీ కూడా. అంటే కంపారిజన్ వైజ్ గా మాట్లాడుకుందాం సార్, ఎందుకంటే చాలా మంది మాట్లాడేది అదే, అంటే ఎందుకు మేము ఈవీకి వెళ్ళాలి, నార్మల్ వెహికల్స్ కూడా ఉన్నాయి కదా. అంటే పొల్యూషన్ మనం ఎక్కువ పెంచిన వాళ్ళం అవుతాము ఒకవేళ వాడితే ఇది, అదే ఈవీ చూస్ చేసుకుంటే ఎన్విరాన్మెంట్ ని కాపాడిన వాళ్ళం అవుతాం అనేది ఇది ఓకే, ఇంతవరకు నాకు తెలుసు. బట్ కంపారిజన్ వైజ్ గా మాట్లాడుకుంటే నార్మల్ పెట్రోల్ తో నడిచే వెహికల్స్ కి అలాగే ఈవీ వెహికల్స్ కి డిఫరెన్స్లు చెప్పండి. ఇప్పుడు పెట్రోల్ వెహికల్ చూస్తే మనకు మినిమం ఒక పెట్రోల్ ఖర్చులు వచ్చేసి సుమారుగా 3000 రూపీస్ ఖర్చు అవుతుందండి. మెయింటెనెన్స్ సుమారుగా ఇంకో 1000 రూపాయలు దాకా అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు మాక్సిమం పర్ మంత్ కరెంట్ ఛార్జెస్ ఓన్లీ ఒక మాక్సిమం అంటే ఒక 200-300 రూపీస్ వస్తాయి పర్ మంత్. నెలకి 200-300. ఇప్పుడు మీరు లోడర్స్ అని చెప్పారు, వాటికి కూడా అంతేనండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది అన్నిటికి కూడా పెట్రోల్ వెహికల్స్ we have to spend something around 3,000 to 4,000 rupees. But here in electric vehicles we have to spend only maximum some 200 to 300 rupees only. అది మ్యాక్సిమం బెనిఫిట్ అనమాట కస్టమర్స్ కి. అది మా ఒక్కల వెహికల్ అని కాదు, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నిటి వలన కూడా ఇది బెనిఫిట్ ఉంది. సో అందుకని అసలు వీళ్ళు కస్టమర్స్ ఒక ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మెయింటెనెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే ఈవీకి ప్రయారిటీ ఇవ్వడం అనేది చాలా మంచిది. సో ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా పాజిటివ్ పార్ట్. అండ్ ప్రతి కాయిన్ కి బొమ్మ బొరుసు ఉన్నట్లుగానే వీటికి కూడా చాలా డిఫెక్ట్స్ అని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇందులో భాగంగా నా డౌట్ ఏంటంటే సార్, సమ్మర్స్ లేకపోతే హెవీ హీట్ ఉన్నప్పుడు
పేలిపోతున్నాయి, ఇవి తగలబడిపోతున్నాయి అని చెప్పి కొన్ని వార్తలు కూడా చూసాం వాస్తవానికి. సో మరి వాటి సంగతి ఏంటి, ఇవి ఎంతవరకు సేఫ్ అని అంటే? ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడటం అనేది మంచిదే, కానీ ఏదైనా ఒక మంచి పని చేస్తున్నప్పుడు దాని వెనకమాల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్, కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు పెట్రోల్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కూడా దాదాపు ఒక 70-80 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే కొంచెం ఈ పెట్రోల్ వెహికల్స్ వాడుకలోకి వచ్చాయో అప్పుడు కూడా చాలా రకాల ఇబ్బందులు జరిగాయి. పెట్రోల్ వెహికల్స్ కూడా పేలిపోవటాలు, లేకపోతే సో రకరకాల చిన్న చిన్న మెయింటెనెన్స్ ఇష్యూస్ వల్ల ఇదైపోవటాలు, ఇలాంటివి కూడా చాలా రకాల ఇష్యూస్ జరిగినాయి. బట్ ఇప్పుడు అటువంటి ఆ రకమైన ఇష్యూస్ తో కంపేర్ చేస్తే, ఆ రోజుల్లో ఆ రకమైన ఇష్యూస్ తో కంపేర్ చేస్తే ఈ రోజుల్లో ఇష్యూస్ ఇస్ లెస్ దాన్ 1% అన్నమాట. సో కానీ ఏంటంటే పీపుల్ అడాప్ట్ చేసుకోవటమే నేర్చుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ అనేవి జరుగుతాయి. ఆ చిన్న చిన్న ఇష్యూస్ అనేది కూడా ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు ఒక్కసారిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీలు ఇవ్వటాలు, అవేర్నెస్ రావటాలు, టెక్నాలజీ కూడా కొంత ఇంప్రూవ్మెంట్ అవటాలతో అందరూ కూడా చాలా మంది ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద అవగాహన లేని వాళ్ళు కూడా ఈ ఫీల్డ్ లోకి వచ్చేసారు. ఇందా మీరు ఒక పాయింట్ అడిగారు, బ్యాటరీస్ పేలిపోతున్నాయి కదా అని. ఎస్, బ్యాటరీస్ పేలిపోతాయి. ఎందుకంటే లో క్వాలిటీ బ్యాటరీస్ వాడుతున్నారు. ఇప్పుడు మా వెహికల్ ఉందండి, వీ ఓన్లీ యూజ్ LFP బ్యాటరీస్, అంటే లిథియం ఫెర్రోఫాస్ఫేట్స్. ఈ బ్యాటరీస్ మాత్రం మేము వాడతాం. ఇది అసలు ఎట్టి పరిస్థితిలో ఫైర్ అవ్వదు, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ ఎక్కువ ఉంటుంది, దీనికి లైఫ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు మా దగ్గర వెహికల్ కొన్న వాళ్ళకి మంచి కంఫర్ట్ ఇస్తాం. కాలాన్ దగ్గర వెహికల్ కొంటే సో వీళ్ళ మినిమం 3 years వారంటీ ఇస్తున్నారు. బట్ వెహికల్ మాత్రం బ్యాటరీ మాత్రం 7 years లైఫ్ వస్తుంది. 7 years లైఫ్ వస్తుంది. ఈ 3 years లోపు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే టోటల్ గా మాదే బాధ్యత. సో వీల్ మేక్ ఇట్ రెక్టిఫికేషన్ అండ్ వీల్ గివ్ ఇట్ టు దెమ్ ఫర్ ద యూసేజ్ అన్నమాట. రిప్లేస్మెంట్ లాగా ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు మేము వాళ్ళ దగ్గర నుంచి పార్ట్ వచ్చిన తర్వాత టోటల్ గా దాన్ని ఓపెన్ చేసి దాన్ని స్టడీ చేస్తామండి. ఒకవేళ సర్వీస్ చేసే విధంగా ఉంటే చిన్న చిన్న ఏదైనా కనెక్షన్ ఉండింది అనుకోండి, దాన్ని సర్వీస్ చేసి ఇస్తాం. ఒకవేళ సర్వీస్ చేయని విధంగా ఏదైనా పాడైతే వీల్ రీప్లేస్ దాట్. బట్ విత్ ఇన్ దిస్ 3 years మాదే బాధ్యత. ఇప్పుడు మార్కెట్ లో మీరు తీసుకొచ్చినటువంటి వెహికల్స్ గురించి మాట్లాడుకుంటే మెయింటెనెన్స్ గురించి చెప్పండి సార్. అసలు ఎలా మెయింటైన్ చేయాలి? జీరో మెయింటెనెన్స్ అన్నారు, ఖర్చే అవసరం లేదు, రూపాయి కూడా అక్కర్లేదు బయటకు వెళ్ళాలంటే ఆ వెహికల్ తో అని. సో పిన్ టు పిన్ ఎలా మెయింటైన్ చేయాలని చెప్పండి. ఇప్పుడు వీళ్ళు మామూలుగా మెయిన్ ఛార్జింగ్ ఒకటే వస్తుందండి, ఛార్జింగ్ అండ్ యూసేజ్. ఛార్జింగ్ వచ్చేటప్పటికి సహజంగా ఇప్పుడున్న ఎలక్ట్రిక్ వెహికల్ అయినా 4 to 5 hours ఛార్జింగ్ ఉంటుందండి. ఛార్జింగ్ పెట్టుకొని అంటే పూర్తిగా ఒక 20% లోపు వచ్చేటప్పటికి, అంటే ఛార్జింగ్ 100% ఛార్జింగ్ తీసుకుంటే 20% లోపు వచ్చేదాకా వాడుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే 80-90%కే అంటే ఒక 10-15 kilometers వాడే ఛార్జింగ్ పెట్టేస్తారు. అట్లా కాకుండా ఏం చేయాలంటే, సపోజ్ ఒక వెహికల్ 100 kilometers మైలేజ్ అనుకున్నాం అనుకోండి, ఇంకొక 15-20 kilometers ఉన్నప్పుడు మాత్రమే ఛార్జింగ్ పెట్టాలి. అలా పెట్టుకుంటే లైఫ్ అనేది 7 years కాదు, ఆల్మోస్ట్ 10 years వస్తుంది. ఇంకెక్కువ వస్తుంది. అదేంటంటే మనం లైఫ్ ని కరెక్ట్ గా వాడుకోవాలి. అది కరెక్ట్ గా అది ఒక 15-20% ఉన్నప్పుడు మాత్రమే మనం ఛార్జింగ్ పెడితే మంచి లైఫ్ వస్తుంది. అదే 80%-90% ఉన్నప్పుడు పెట్టామనుకోండి, సో అది కొంచెం డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. సో అది సైకిల్ గా కూడా కన్సిడరేషన్ అవుతుంది అది. సో అందుకని ఏంటంటే మనం ఇట్లా చేసుకుంటే బెటర్ గా ఉంటుంది. ఛార్జింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు ఈ విధంగా ఇది ఒకటి తీసుకోవాలి. ఎలక్ట్రిక్ వెహికల్ లో ఏంటంటే దూకుడుగా వెళ్లకుండా ఒక కాన్స్టెంట్ గా, ఈవెన్ పెట్రోల్ వెహికల్ లో కూడా ఒక కాన్స్టెంట్ గా ఒక సపోజ్ 40 kilometers స్పీడ్ తో వెళ్ళాం అనుకోండి, మైలేజ్ ఎక్కువ వస్తుంది దాంట్లో కూడా. అలాగే ఇక్కడ కూడా ఒక కాన్స్టెంట్ స్పీడ్ తో వెళ్తూ ఉంటే మైలేజ్ వస్తుంది బాగా. హెవీ స్పీడ్ వెళ్ళకుండా కాన్స్టెంట్ స్పీడ్ తో వెళ్తే మనకు మంచి మైలేజ్ వస్తుంది. ఈ మధ్య చాలా చోట్ల ఛార్జింగ్ స్టేషన్స్ చూస్తున్నామండి. అంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ కనబడుతున్నాయి. పెట్రోల్ బంక్స్ ఎలా అయితే ఉంటున్నాయో ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అలాగే కనిపిస్తున్నాయి. ఇంకా వస్తాయండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే టెక్నాలజీ అనేది ఇంకా పూర్తిగా యూటిలైజేషన్ లో రాలా, ఏది మన ఎలక్ట్రిక్ వెహికల్స్ లో. ఇప్పుడు మీకు తెలిసినంత వాటికి ఇప్పుడు నేను చెప్పినట్టు ఒక ఛార్జింగ్ టైం వచ్చే 4 to 5 hours పడుతుందండి. కొంతమంది 1.5 hour 2 hours లో ఇస్తున్నారు, కొంతమంది 1 hour లో ఇస్తారు. ఇంకొకటి అండి, ఈ ఛార్జింగ్ విషయంలో చాలా మంది నైట్ ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటూ పోతూ ఉంటారు, పొద్దున్న కానీ ఆ స్విచ్ ఆఫ్ చేయరు. సో ఇలా చేయటం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా వెహికల్ కి? అదేనండి, ఇక్కడ కూడా మళ్ళీ క్వాలిటీ ఇష్యూస్ వస్తాయండి. క్వాలిటీ మంచి క్వాలిటీ ఉన్న సెల్స్ అయితే కనుక మీరు పెట్టేసి వదిలినా కూడా ఏమవదు. అదే లో క్వాలిటీ సెల్స్ అనుకోండి, ఆ పెట్టేసి వదిలినప్పుడు ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత ఇంకా ఛార్జింగ్ అవుతూ ఉందనుకోండి, అప్పుడు అక్కడ టెంపరేచర్ పెరిగిపోయి బర్స్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
కాలాన్ ఇండస్ట్రీస్ ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారండి కంప్లీట్ ఇక్కడే ఇదే చర్లపల్లి, హైదరాబాద్ చర్లపల్లిలోనే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు? మాకు ఇప్పుడు వాటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ డీలర్స్ వచ్చేసి సుమారుగా ఒక 45-50 మెంబర్స్ దాకా ఉన్నారండి. ఆల్మోస్ట్ స్ప్రెడింగ్ అక్రాస్ ఏపీ, తెలంగాణ, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, ఈవెన్ గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఇటువంటి చోట్లన్నీ కూడా అరౌండ్ ఒక 45-50 డీలర్స్ అపాయింట్ చేసాం ఇప్పటికే. స్టిల్ వీఆర్ గోయింగ్ ఆన్ అపాయింటింగ్ ద డీలర్స్. మెయిన్ బ్రాంచ్ మాత్రం హైదరాబాద్ చర్లపల్లి, మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ మాత్రం చర్లపల్లి. సార్ మీ ప్రొడక్షన్ క్యాపబిలిటీ ఎంత అండి? ఇప్పటివరకు ఎన్ని సేల్ చేశారు వెహికల్స్? మేడం యాక్చువల్గా మా ప్రొడక్షన్ కెపాసిటీ అయితే సుమారుగా 1500 వెహికల్స్ పర్ మంత్ చేయగలమండి. ఇప్పుడు వాటికి అరౌండ్ ఒక 4500 to 5000 వెహికల్స్ మేము అమ్మామండి. ఇంకా మేము ఏంటంటే పర్ మంత్ అరౌండ్ ఒక 3000 నంబర్స్ పర్ మంత్ సేల్ చేయాలన్న టార్గెట్ మేము పెట్టుకున్నామండి. ఇంకొక డౌట్ అండి, మెయింటెనెన్స్ విషయంలో పర్టికులర్ గా బ్యాటరీ చేంజ్ చేయాలి సంవత్సరానికి ఒకసారి అని అంటే అది చాలా ఎక్స్పెన్సివ్ అని కూడా విన్నాను నేను. బట్ ఇది ఎంతవరకు నిజం? కాలాన్ ఇండస్ట్రీస్ వాళ్ళు వాడే సెల్స్ లో మాత్రం ఎటువంటి ఇష్యూస్ రావు అప్ టు 7 years వాటికి. 7 years లైఫ్ మేము ఇస్తున్నాం. బట్ దీంట్లో ఏంటంటే 3 years వారంటీ మేమే ఇస్తున్నాం. మేము ఇచ్చిన ఈ సెల్స్ లో 3 years లోపు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అది మేమే భరించి కస్టమర్ కి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా మేము చేస్తాం. ఆ తర్వాత 7 years లోపు ఏదైనా ప్రాబ్లం వస్తే 3 to 7 years ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అవి చాలా తక్కువ కాస్ట్ తోనే అయిపోతాయి. దాన్ని మేము సరి చేసి ఇస్తాం. సో అది కాలాన్తో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ కస్టమర్స్ అందరూ కూడా. కాలాన్ గురించి తెలిసినప్పుడే వెయింగ్ స్కేల్స్ లో చాలా పేరుంది, ఆల్రెడీ నేను ముందు వినున్నాను. బట్ ఈ రంగం వైపు ఎందుకు వచ్చారండి? యాక్చువల్గా నేను బేసికల్గా ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ అండి. నేను ఏ యాక్టివిటీ టేకప్ చేసినా కూడా నా ప్రొఫెషనల్ కి తగ్గట్టుగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటాను. వెయింగ్ స్కేల్స్ కూడా ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్. ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్ గనక మీరు తీసుకునేటైతే ఇండియాలో కూడా ఏ మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర లేనన్ని మోడల్స్ మా దగ్గర ఉన్నాయి. ఆ విధంగా మేము మోడల్స్ అన్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి కస్టమర్స్ మంచి సపోర్ట్ ఇస్తున్నాం. ఆల్మోస్ట్ 25 years అండి. మేము 99లో మేము కాలాన్ ఇండస్ట్రీస్ పెట్టాము. అప్పటి నుంచి వెయింగ్ స్కేల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ కస్టమర్స్ మంచి సపోర్ట్ చేస్తూ మంచి సర్వీస్ ఇస్తున్నాం. ఇప్పుడు ఒక ఫీల్డ్ పరంగా అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ అవసరం నేషన్ కు డిమాండ్ ఉంది, అవేర్నెస్ వచ్చింది, గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనం కూడా దీంట్లోకి వచ్చి అంటే ఎటు ఎలక్ట్రానిక్ ఫీల్డే కాబట్టి మనం కూడా దాంట్లో చేద్దామన్న ఉద్దేశంతో మేము ఇందులో రావడం జరిగింది అనమాట. సో రావడంతోనే ఏదో ఆషామాషిగా వస్తున్నాం అనేది కాకుండా మనకంటూ కొన్ని యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఉండాలి. ఏదో అందరికి మళ్ళీ మనం వస్తే అందరిలో మనం కూడా ఒకళ్ళుగా ఉంటాం, కానీ మనకంటూ గుర్తింపు ఉండాలి. ఆ గుర్తింపు ఎలాగా అనేది టెక్నాలజీ పరంగా కానీ, యాక్టివిటీ పరంగా కానీ, వెహికల్స్ లో క్వాలిటీ పరంగా కానీ ఆ విధంగా మేము ఉండేట్టుగా చూసుకున్నామండి. ఇప్పుడు వెయింగ్ స్కేల్స్ పరంగా వీ హ్యావ్ గుడ్ ఇమేజ్ అండ్ గుడ్ క్రెడెన్షియల్స్ ఇన్ ద మార్కెట్ అండి. సేమ్ అదే టైప్ లో మేము మంచి నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఐ హోప్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు గెట్ వెరీ గుడ్ మైలేజ్ ఇన్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. టార్గెట్ కూడా పెద్దదే ఉంది, బట్ మీరు చేస్తున్నటువంటి ఈ కృషితో త్వరగానే రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనపడుతున్నాయి. సో కాంపిటీషన్ ఉందా అండి ఫీల్డ్ లో మీకు? కాంపిటీషన్ ఉందండి, కాంపిటీషన్ ఉంది. కానీ అదే చెప్తున్నాను, కాంపిటీషన్ కన్నా కూడా మనకు కొన్ని యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఉన్నాయి అనుకోండి, we can overcome them. Over the period, definitely we have confidence that we will overcome the competition and we can be number 1 in India. Yes, సూపర్. కాన్ఫిడెన్స్ గా చెప్పాలంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఫ్యూచర్ లో మాక్సిమం వచ్చేవన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉండబోతున్నాయి? డెఫినెట్ గా వస్తాయండి. ఫ్యూచర్ మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్ దేనండి, అందులో నో డౌట్. అందులో మాక్సిమం కాలాన్ ఉంటాయి. ఎస్, మేము మా ఎఫర్ట్స్ అలా పెడుతున్నాం. నంబర్ 1 గా ఉండాలి అన్న ఉద్దేశంతో మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం అండి. ఎందుకంటే మీరు తీసుకున్నారనుకోండి, మేజర్ 2-3 బ్రాండ్స్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది లేదా 2 ఉంటాయి. బట్ మా దగ్గర ఇప్పటికే 7 మోడల్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇంకొక 4 మోడల్స్ మేము ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. అంటే మా కాన్సెప్ట్ ఒకటేనండి, ఏ కైండ్ ఆఫ్ కస్టమర్ వచ్చినా కూడా అతని రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఫార్మర్ వచ్చాడు, అతను పొలం వెళ్ళి గడ్డి మోపు కట్టుకొని ఇంటికి తీసుకొచ్చే విధంగా, లేకపోతే మందు కట్టలు కట్టుకొని పొలానికి వెళ్ళే విధంగా అతనికి కావాలి. ఆ కైండ్ ఆఫ్ వెహికల్ మేము డిజైన్ చేసాం. నెక్స్ట్ స్విగ్గీ, జొమాటో లేకపోతే లాజిస్టిక్స్ వాళ్ళకి కావాల్సిన వెహికల్ ఒకటి ఉంది, వాళ్ళకి కావాల్సిన వెహికల్ ఒకటి డిజైన్ చేసాం. బిజినెస్ పీపుల్ డిస్ట్రిబ్యూషన్ కి వాడే వెహికల్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి కావాల్సింది ఒకటి చేసాం. ఇప్పుడు అందరికి మళ్ళీ అందరి దగ్గర ఉన్న స్కూటర్ మోడల్ మా దగ్గర ఉన్నాయి, బైక్ ఉంది.
సో 3 వీలర్స్లో కూడా లోడర్ వెహికల్ ఒకటి డిజైన్ చేసాం. ఇంకా 3 వీలర్లో ప్యాసింజర్ వెహికల్, 4 వీలర్స్లో కూడా కమర్షియల్ వెహికల్, ఇలాంటివన్నీ కూడా మా ప్లానింగ్ ఉందండి. మాక్సిమం విత్ ఇన్ 6 months to 1 year లోపు ఈ వెహికల్స్ అన్ని కూడా వస్తాయి. సో వీ వాంట్ ఒక రిక్వైర్మెంట్ ఉన్న కస్టమర్ మా దగ్గరకు వచ్చినప్పుడు ఈ షుడ్ నాట్ గో బ్యాక్ విత్ ఫ్రీ హ్యాండ్స్. అదే వీళ్ళ దగ్గర ఈ మోడల్ లేదని వెనక్కి వెళ్ళకూడదు. ఈవెన్ 2 సైకిల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం అండి. సైకిల్స్? ఎస్, సైకిల్స్ కూడా ఎలక్ట్రిక్ మోటార్ పెట్టి మన ఎలక్ట్రిక్ బైసికల్ లాగా అది కూడా మేము ప్లాన్ చేస్తున్నాం అండి. మోస్ట్లీ ఒక 2-3 months లోనే మేము ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం. దట్స్ వాట్ సి, ఒక కస్టమర్ మన షోరూమ్ లోకి స్టెప్ ఇన్ అయిన తర్వాత అతనికి ఎనీ కైండ్ ఆఫ్ రిక్వైర్మెంట్ వీ హావ్ టు ఫుల్ఫిల్ దట్. దట్స్ వాట్ అవర్ కాన్సెప్ట్. క్లయింట్ టేస్ట్ కి తగ్గట్టుగా. yes, తర్వాత 4 వీలర్స్ లో కూడా ఎంటర్ అవుదామని మాకు ప్లాన్ ఉందండి. బికాస్ టెక్నికల్ గా వీఆర్ సౌండ్. నాతోనే కాదు, మాకు ఓన్ R&D ఉంది, మా కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళు మంచి R&D. నేను ఏదైనా చెప్తే మార్కెట్ లో ఉన్నది కానీ నేను ఏదైనా చెప్తే ఇమిడియట్ గా డెవలప్ చేసిస్తారు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ విత్ మై టీమ్. మా టీమ్ అటు R&D టీమ్ కానీ, ప్రొడక్షన్ వాళ్ళు కానీ, ఫ్యాబ్రికేషన్ టీమ్ కానీ, డిస్పాచ్ సెక్షన్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా సర్వీస్ టీమ్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా మంచి పవర్ఫుల్, క్యాపబుల్ అండ్ ఎక్స్పీరియన్స్డ్. వీటన్నిటికి మించి మార్కెటింగ్ టీమ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్, మంచి ప్లానింగ్, వీళ్ళందరూ కూడా మంచి మంచి క్యాపబుల్ పర్సన్స్ ఉన్నారు మాకు. సో ఇంతమంది క్యాపబుల్ పర్సన్స్ ఉండి ప్లస్ మనకు కూడా మంచి సపోర్ట్ ఉన్న, అంటే మంచి సపోర్ట్ ఉన్న ప్రోడక్ట్ ఉంది కాబట్టి వై కాంట్ వీ డూ సమ్ బెస్ట్ సేల్స్ అని చెప్పేసి అనుకునే మేము కనీసం మినిమం 3000 వెహికల్స్ పర్ మంత్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకున్నాం పర్ మంత్ కి. yes, so I hope definitely we'll achieve that. సో ఇప్పుడు మీరు ఇలా అంటుంటే డెఫినెట్ గా పర్చేస్ చేయాలి, అసలు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలని ఉంది సార్. ఎలా మిమ్మల్ని సంప్రదించడం, వెహికల్ కొనటం? మాకు అక్రాస్ ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీ తెలంగాణలో మంచి నెట్వర్క్ ఉందండి. మాకు ఆల్రెడీ ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారానే కాకుండా మాకు వెయింగ్ స్కేల్స్ ప్లస్ అదర్ IoT డివైజెస్ వాటి ద్వారా మాకు మంచి నెట్వర్క్ ఉంది. దాంతోపాటు ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసామండి. డీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్పెసిఫిక్ గా డీలర్స్ ఉన్నారు. అలాగే మా బ్రాంచ్ ఆఫీసులు కూడా ఉన్నాయి. మేమన్నీ కూడా మా అడ్వర్టైజ్మెంట్స్ లో కానీ, లేకపోతే ఇప్పుడు మా కస్టమర్ కేర్ నెంబర్ కానీ అవన్నీ ఇస్తున్నాం. అందులో ఏ ఒక్క నంబర్ ద్వారానే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు కాలాన్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నారావు గండ్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. సార్ నమస్కారం అండి. నమస్కారం గీతాంజలి గారు. టెక్నికల్ డీటెయిల్స్ అన్ని మాకు MD గారు చెప్పారు. సో ఇప్పుడు మార్కెటింగ్ గురించి చాలా మంది పర్చేస్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే హ్యూజ్ డిమాండ్ అండి ఎలక్ట్రిక్ వెహికల్స్ కి. కాలాన్ ఇండస్ట్రీస్కి వచ్చి మేము ఒక వెహికల్ కొనుక్కోవాలి అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళకి ఏ వెహికల్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి వెహికల్స్ మీరు ఇస్తున్నారు, మేము డైరెక్ట్గా వచ్చి కొనుక్కోవాలా ఆర్ ఫోన్లో మాట్లాడాలా, ముందుగా ఏ ప్రాంతం నుంచి రావచ్చు, ఈ డీటెయిల్స్ చెప్పండి సార్. మంచిదమ్మా. యాక్చువల్గా ఏంటంటే మేము కాలాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి మాకు ప్రజెంట్ మీరు అడిగిన దాంట్లో 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మాకు 7 మోడల్స్ ఉన్నాయన్నమాట. అంటే లో స్పీడ్ అండ్ హై స్పీడ్ వెహికల్స్. లో స్పీడ్లో ఒక 4 మోడల్స్ ఉన్నాయి. ఈలోడ్ అంటాం, ఈలోడ్ 2.5, ఈలోడ్ ఎలైట్, ఈలోడ్ ప్లస్. అంటే డిఫరెంట్, అంటే 100 kgs, 150 kgs అండ్ 300 kgs. సో ఈ విధంగా అందరికి ఇండియాలో ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి, స్ట్రీట్ వెండర్స్ దగ్గర నుంచి మనం ప్రతి వాళ్ళకు ఉపయోగపడే విధంగా, వ్యాపారస్తులకు ఉపయోగపడే విధంగా తయారు చేసాం. సో అట్లాగే లో స్పీడ్లో వెహికల్స్ గవర్నమెంట్ అప్రూవల్ ప్రకారం వెళ్ళే వెహికల్ కూడా ఉంది. అట్లాగే హై స్పీడ్లో కూడా మేము ఒక స్కూటర్, ఒక బైక్ కూడా తీసుకొచ్చాము. ఆ తర్వాత 3 వీలర్స్ లోడర్ కూడా తీసుకొచ్చాము. సో మొత్తం 7 మోడల్స్ మన దగ్గర ఉన్నాయి. ఓకే, 7 మోడల్స్. ఎలా కొనుక్కోవాలి సార్? డైరెక్ట్ రావచ్చా? అంటే ఇది మనకు వెబ్సైట్ ఉందండి. వెబ్సైట్ ద్వారా kalanev.com అనే వెబ్సైట్ ఉంది. దాని ద్వారా బుక్ చేసుకోవచ్చు. నంబర్ 2 ఇక్కడ మీరు డిస్ప్లే చేస్తారు. ఆ నంబర్స్ కాల్ చేసినా కూడా మా టెలికాలర్స్ తీసుకొని వాళ్ళకి వెహికల్ చూపించి అమ్ముతుంది జరుగుతుంది. ఇది కాకుండా 3వ విధానం ఏంటంటే డీలర్స్ ఉన్నారండి. మాకు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలం హెడ్ క్వార్టర్లో ఆల్మోస్ట్ మాకు డీలర్స్ ఉన్నారు. అదేవిధంగా పాన్ ఇండియాలో 8 రాష్ట్రాల్లో ఇప్పటికీ డీలర్స్ ఉన్నారు.
సో మేము పాన్ ఇండియా అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా మా వెహికల్స్ ఉన్నాయి అండ్ డిస్కషన్స్ ఫర్ ఎక్స్పోర్ట్స్ నడుస్తున్నాయి. సో ఇండియాలో ఏంటంటే ఈ ఫోన్ నంబర్లో ఫోన్ చేస్తే మేము అందుబాటులోకి వస్తాం, అదేవిధంగా సేల్ చేయబడటం జరుగుతుంది. ఈఎంఐ ఫెసిలిటీ ఏమన్నా ఉందా సార్? సంతోషమా. ఈఎంఐ ఫెసిలిటీ జనరల్గా మనం అందరం కూడా ఇండియన్స్ అందరం కూడా అలవాటై ఉన్నాం. ఈక్వల్ మంత్లీ కన్వీనియంట్ గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇది దీంట్లో ఏంటంటే మేము ఫైనాన్స్ ఇస్తాం, ఫైనాన్స్ తో పాటు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. ప్రతి డీలర్ దగ్గర అవైలబుల్. అప్రోచ్ అయితే కనుక ఈఎంఐ ఫెసిలిటీ ఉంది మన వెహికల్స్ అన్నిటికీ. ఒకసారి వెహికల్ బుక్ చేసుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో డెలివరీ ఇస్తారు సార్? టైం అంటే ఒక వెహికల్ అయితే ఆన్ ది సేమ్ డే ఇచ్చేస్తాం. ఏదైనా బల్క్ ఆర్డర్స్ లైక్ ఒక 40 వెహికల్స్ 80 వెహికల్స్ 120 అంటే ఒక 1 వీక్ ముందు ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో కలర్ షేడ్స్ ఇవన్నీ కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి వీ మే రిక్వైర్ 1 వీక్ అంతే. ఒక వారం రోజులు. అంటే డీలర్స్ తీసుకునేటప్పుడు ఎక్కువ నెంబర్లో తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఒక వారం రోజులు పడుతుంది. అవును. ఓకే. కస్టమర్ అయితే కనుక అది సేమ్ డే వీ కెన్ డెలివర్ ది వెహికల్. ఓకే. ఒక వెహికల్ అన్నప్పుడు వెంటనే ఇచ్చేస్తారు. సో స్టాక్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి. ఫైన్. చాలా కాంపిటీషన్ మనం చూస్తున్నామండి. ఇన్ని ఉండగా వై కాల్ ఆన్ అని అంటే ఏం చెప్తారు మీరు? సేల్ చేయాలంటే కాంపిటీషన్ ఉండాలండి. చాలా మంది మన కాంపిటీషన్ లేదు, మనం కాంపిటీషన్ ఉంది కాబట్టి సేల్ చేయలేము అనేది లేదు. కాంపిటీషన్లో మన యూఎస్పీ ఏంటి, వాట్ ఈజ్ యువర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. అందరమే మనం అమ్మటం కాకుండా మనం ఏంటి మన దగ్గర కొనుక్కుంటే అడ్వాంటేజ్. ఎగ్జాక్ట్లీ. సో మనం ఏంటంటే ఇండియాలో వీఆర్ ది ఓన్లీ పీపుల్ టు మ్యానుఫ్యాక్చర్ ఆర్ ఫింగర్ టిప్స్ 1 or 2 people ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ ఫ్రమ్ ఇన్ హౌస్. ఈ లోడ్ వెహికల్స్ అన్నీ కూడాను ఇన్ హౌస్ చాసిస్ దగ్గర నుంచి అన్నీ మనమే తయారు చేస్తాం. యా, ఇండియన్ రోడ్ల ప్రకారం డిజైన్ చేయబడినటువంటి వెహికల్స్ మావి. చాసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్. సో అది మేము చేస్తాం. అక్కడి నుంచి ప్రతి ఇండిజినస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇండియాలో దొరికే వస్తువులతో దట్టు మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఈ మెటీరియల్తోనే మేము చేస్తాం అనమాట. అందువల్లే మేము వెహికల్కి కూడా గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం. అట్లాగే బ్యాటరీ కూడా మేమే చేస్తాం. 2 సెల్స్ ఒకటే మేము ఇంపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇండియాలో మనకి ఆ ఖనిజము లేదు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈ రోజు వరకు లేదు. రేపు ఏదన్నా వస్తే పెద్ద కంపెనీలు డెఫినెట్గా అది కూడా ఇండియాలోనే తయారవుతాం. సో అదొక్కటే మేము ఇతర దేశాల మీద ఆధారపడేది. బ్యాటరీ మేము చేస్తాం. ఆ బ్యాటరీస్ కూడా ఫెర్రో ఫాస్ఫేట్, లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ బ్యాటరీస్ని వాడటం జరుగుతుంది. అది కూడా ఏ గ్రేడ్ సెల్స్ అని. దానివల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అన్నమాట. మైలేజ్లో కానీ, తర్వాత నష్ట నివారణలో కానీ, ఎక్కువ కాలం బ్యాటరీ మన్నెకి కానీ. ఎందుకంటే పెట్రోల్ ఏ విధంగా పెట్రోల్ వెహికల్స్కి ఇంపార్టెంటో ఎలక్ట్రికల్ వెహికల్స్లో బ్యాటరీ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ది వెహికల్. మనిషికి హృదయం ఎలాగో బ్యాటరీ ఎలా. అందుకని మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మా ఇంజనీర్స్ బ్యాటరీని తయారు చేయబడటం జరిగింది. ఫ్యూచర్లో ఈవీ ఎలా ఉండబోతోంది ఇండియాలో పర్టికులర్గా? ఈవీ వెహికల్స్ డెఫినెట్గా బ్రహ్మాండంగా ఉంటుంది. 3,000 నుంచి 5,000 ఒక పెట్రోల్ వెహికల్ 2-wheeler ఖర్చు అయితే మనది జస్ట్ ఒక 300 రూపీస్లోనే ఖర్చు అవుతుంది. సో యూ కెన్ కంపారిజన్ ఎంతో. సో ఎకానమీ అండ్ ఎకో ఫ్రెండ్లీ వెహికల్స్ ఈవీ. సో డెఫినెట్గా బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ ఉన్నది మన భారతదేశంలో. ఎస్. మరి ఇంత ఫ్యూచర్ వరల్డ్ వైడ్గా ఉంది అని చెప్తున్న నేపథ్యంలో కాల్ ఆన్ నుంచి వచ్చేటువంటి ఈ వెహికల్స్ ఎంత డిమాండ్ ఉండబోతుంది? కాల్ ఆన్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? కాల్ ఆన్ ఫ్యూచర్ చాలా అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే మేము రైట్ టైంలో వచ్చాం. యాక్చువల్గా మాకన్నా ముందు 3-4 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంత బాగానే చేస్తున్నారు. కానీ మేము ఈ కరెక్ట్ టైం అని చెప్పాలి, మేము ఫీల్డ్కి రావటం కరెక్ట్ టైంలో వచ్చాం. బట్ అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. బట్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కస్టమర్లు మాకు వాళ్ళందరూ వాళ్ళే పెట్టి వీడియోస్ పంపిస్తున్నారు యూట్యూబ్లో. సో అది మాకు చాలా మైలేజ్ అనమాట. ఎందుకంటే వాళ్ళ సంతోషాన్ని ఆ విధంగా, మీకు తెలుసు సేల్స్ అండ్ మార్కెటింగ్ లో 1 రిలేటెడ్ కస్టమర్ ఈజ్ ఈక్వల్ టు 10 customers. సో వెళ్ళిపోతుంది. సో మా కస్టమర్స్ ఆటోమేటిక్ వాళ్ళ సంతృప్తి చెంది వాళ్ళు యూట్యూబ్ లో పెట్టేస్తారు. రత్నరావు గారు, ఒక వెహికల్ కాస్ట్ ఎంత అండి? యా, మనది ఏంటంటే ఇది దీంట్లో బ్యాటరీ ఉంటుందండి 60 volts, 30, 24, 30, 36 అట్లా 42. ఈ బ్యాటరీ కెపాసిటీని బట్టి వేరే మినిమం 50,000 నుంచి ₹1,00,000 వరకు మా వెహికల్ ఉంటుంది. ఒక బైక్ మాత్రం 80 km స్పీడ్ ఉంటుందండి. 120 km ఒకసారి ఛార్జెస్ 20 km వెళ్ళొచ్చు. అది మాత్రం 1.4 lakhs. ఓకే. మినిమం 50,000. 50,000 నుంచి ₹1,00,000 మధ్యలో 1,40,000 వరకు మా వెహికల్స్ ఉన్నాయి. 3-wheeler వచ్చేసరికి 1.8 to 2.2 lakhs ఉంది. సో ఇక్కడ వరకేనా? నెక్స్ట్ ఇంకా 4-wheeler ఎక్స్పెక్ట్ చేయొచ్చా? యా, 100% అండి. వీఆర్ ప్లానింగ్ 100% డౌన్ ది లైన్. మ్యాక్సిమం 1.5 yearలో మేము 4-wheelersకి వస్తామండి. సో అతి తక్కువ కాలంలోనే మేము భారతదేశానికి 4-wheelers అందిస్తాం.
సో ఏం చెప్పదలుచుకున్నారంటే ఇప్పుడు కొంతమంది ఆలోచిస్తున్నారు ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ అవసరమా, ఛార్జింగ్ మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, వెహికల్ మెయింటెనెన్స్ మనం చేయలేమేమో అని అనుకున్న వాళ్ళకి మీరేం చెప్తారు? యా, మీరు అడిగిన దాంట్లో ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే బ్యాటరీ సమస్య ఒకటి, 2 మైలేజ్ సమస్య. వీటి వల్ల భారతదేశంలో ఆలోచిస్తున్నారు. ఈ రెండింటికి మా దగ్గర పరిష్కారం ఉందండి. ఒకటి బ్యాటరీ ప్రాబ్లం. మేము ఏ గ్రేడ్ ఎల్ఎఫ్పి అంటే లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ ఏ గ్రేడ్ బ్యాటరీస్ మనం వాడుతున్నాం. దానివల్ల ఎటువంటి బ్యాటరీకి ఇబ్బంది కానీ ఒత్తిడి జరిగే ఇది కానీ ఏమీ లేదు. రెండోది మైలేజ్, మేము ఫుల్ మైలేజ్ మాతో వస్తుంది. మైలేజ్ కూడా మా డిస్ప్లేలో, వెహికల్ డిస్ప్లేలో తెలుస్తుంది ఇంకెంత దూరం ప్రయాణం చేయొచ్చు. మూడోది ఏంటంటే స్టేషన్స్ కూడా త్వరలో పెట్టబోతున్నాం. ఓకే ఓకే, ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కడికి వెళ్ళినా మన ఛార్జింగ్ స్టేషన్స్ లేదా వేరే వాళ్ళతో టైప్ పెడితే మన వెహికల్ వెళ్ళంగానే వితిన్ హాఫ్ అన్ అవర్లో ఛార్జింగ్. ఇక్కడ మేజర్ ప్రాబ్లం అదే రావు గారు, ఏంటంటే వేరేవి కూడా మనం ఛార్జ్ అలా చేసుకోవచ్చా, ఓన్లీ మన కంపెనీకి సంబంధించే ఛార్జింగ్ పెట్టుకోవాలా అనేది ఒక డౌట్. అంటే త్వరలో ఏంటంటే ఇంక్లూడింగ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా యూనివర్సల్ ఛార్జింగ్ స్టేషన్స్ వస్తున్నాయి. సో ఈ యూనివర్సల్ ఛార్జింగ్స్ ఇప్పుడు మన మీకు తెలుసు ఛార్జింగ్ పాయింట్స్ మన మొబైల్ ఫోన్స్ కూడా యూనివర్సల్ ఛార్జింగ్ వస్తుంది. అవును, సో ఆల్రెడీ మొదలైంది. అదే విధంగా ఈ వెహికల్స్ కూడా యూనివర్సల్ ఛార్జింగ్ స్టేషన్స్ వస్తున్నాయండి. దానివల్ల ముందు కస్టమర్స్ ఎక్కువ వెహికల్స్ కొనడానికి కూడా అవకాశం ఉంది. అది మాతోనే స్టార్ట్ అవబోతోంది. సో వెయిటింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఒక క్లారిటీ అయితే వచ్చింది మాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే సార్. సో చూసారు కదా, కాలాన్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి. ఇప్పటి వరకు కాలాన్ అనగానే మనకి ఎలక్ట్రానిక్ సంబంధించి అంటే ఎలక్ట్రికల్ వెయింగ్ స్కేల్స్ ఏవైతే ఉందో అక్కడి వరకే. బట్ 25 years వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది వీరికి ప్రత్యేకంగా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎంత డిమాండ్ పెరిగిందో. మెయింటెనెన్స్ అనేది అసలు ఏమి లేదు, పర్టికులర్గా జీరో మెయింటెనెన్స్ అని చెప్తున్నారు. దాంతోపాటుగా పర్యావరణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. అంటే ఫ్యూచర్ జనరేషన్స్ని ఆలోచించి ఇలాంటి డెసిషన్ తీసుకోవడం అనేది ఎంతైనా మంచిదే. ఎక్కడికక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వచ్చేసాయి, పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. మనం అనుకున్నటువంటి బడ్జెట్లోనే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం కాలాన్ నుంచి మనకి 2 wheelers అలాగే లోడర్స్ ఉన్నాయి. ఇంకా త్వరలో 4 wheelers కూడా రాబోతున్నాయట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మేము డీలర్షిప్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి సెపరేట్గా నేను నెంబర్ ప్రొవైడ్ చేస్తాను స్క్రీన్ పైన. లేదు మేము ఒక వెహికల్ మా కోసమే కొనుక్కుందాం అంటే కనుక వాటికి కూడా సెపరేట్ నెంబర్ ఇస్తున్నాను. ఒకసారి కాల్ చేసి వచ్చి పర్చేస్ చేయండి, హ్యాపీగా యూజ్ చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ని కాపాడిన వాళ్ళు అవుతారు. దాంతోపాటుగా ఈజీ మెయింటెనెన్స్ వెహికల్ మీ సొంతం అవుతుంది. వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.